ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రంగులు పూసుకొని గెటప్ లో వచ్చి సీతని చంపాలని చూసింది నువ్వే అని నాకు తెలుసు. ఆ రోజు సుమతిని చంపడానికి కూడా నువ్వు అదే గెటప్ లో వచ్చావు కదా. ఈ రోజు కూడా అలాగే సీతని చంపాలనుకున్నావా? అవును, సీతని చంపాలనే వచ్చాను. అది నన్ను ఇబ్బంది పెడుతుందని అటాక్కి ట్రై చేశాను. చేతికి దొరికినట్లే దొరికి చివరి నిమిషంలో తప్పించుకుంది. నీ నుంచి అది తప్పించుకోలేదురా, దాని చేతుల్లోంచి నువ్వు తప్పించుకున్నావు. ఆ సీత నిన్ను చూడలేదు కాబట్టి బ్రతికిపోయావు. దానికి కాని నువ్వు దొరికింటే నువ్వు సుమతిని పొడిచి చంపినట్టు అది నిన్ను పొడిచి చంపేది. సీతకి అంత సీనుందా? దాని చేతిలో 2 సార్లు దెబ్బలు తిన్నా. ఇంకా తన గురించి తెలిసి రాలేదా నీకు? సీత సుమతిలా కాదు. సుమతిని చంపి తప్పించుకున్నట్టు సీత విషయంలో చెయ్యలేవు. దాని జోలికి పోవద్దు. నువ్వనవసరంగా సీతకి ఎక్కువ బిల్డప్ ఇస్తున్నావు. ఒక్క నిమిషం దానికి స్పృహ రాకపోయి ఉంటే పైకే పంపించేవాణ్ణి. చెప్పింది విను. ఆ సీతని లేపేయాలని నాకు ఉంది, కానీ ఇప్పుడు దానితో పనుంది. అది పోతే 1000 కోట్ల ప్రాజెక్టు పోతుంది. అందుకే కొద్ది రోజులు ఓపిక పట్టు. ఆ 1000 కోట్ల ప్రాజెక్టు మన చేతుల్లోకొచ్చాక అప్పుడు నేనే చెప్తాను. పక్కాగా ప్లాన్ చేసి సాక్ష్యాలు లేకుండా సీతని లేపేద్దు గాని. అర్థమైందా? నేను చెప్పేంత వరకు ఇంకొకసారి ఇలా చేయకు. జాగ్రత్తగా ఉండు. అవును, సీత తరుముతుంటే తప్పించుకొని పారిపోయిన వాడివి ఇంట్లోకి ఎలా వచ్చావు? ఎప్పుడొచ్చావు? నేను తప్పించుకొని పారిపోయాక సీత ఇంట్లోకొచ్చి నా గురించి గొడవ చేస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేశాను. బయటికి వెళ్ళిన నేను వాటర్ ట్యాంక్ దగ్గర శుభ్రంగా స్నానం చేసి మీరు హాల్లో మీటింగ్లో ఉండగా ఇంటి వెనక నుంచి పైకెక్కి రూమ్లోకొచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకున్నాను. జస్ట్ నువ్వు మిస్ అయ్యావు. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నువ్వు ఎంత ప్రమాదమో సీత నీకంటే ప్రమాదం. సీతకి ఈరోజు చావు తప్పింది, కానీ ఏదో ఒక రోజు నా చేతిలోనే చస్తుంది. నమస్తే సీతా మేడం. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేడం. ఇక్కడేవైనా పేరెంటం జరుగుతుందా? మీరు మీ పిలుపులు పనిచేసుకోండి. మీటింగ్కి టైం అయింది, పదం. రండి, నేను ఇప్పుడే వచ్చాను. కూర్చోండి. ఏమ్మా సీత, ఎలా ఉన్నావు? బాగున్నాను బాబాయ్ గారు. మీరెలా ఉన్నారు? ఫైన్ అమ్మా. నువ్వు రోజు ఆఫీస్కి రావచ్చు కదా. అన్ని తెలివితేటలు పెట్టుకుని ఇంట్లో ఎందుకుంటున్నావు? ఇన్నాళ్ళు మా సుమతి అత్తమ్మ వచ్చింది కదా బాబాయ్ గారు, అందుకని నేను రాలేదు. మీ సుమతి అత్తమ్మ లేదు కాబట్టి ఇక నుంచి నువ్వు రోజు ఆఫీస్కి రావాలి. మనకు కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్లో ఈ కంపెనీ తరపున నువ్వు ఉండాలి.
నిన్న నువ్వు ఆఫీస్లో లేకపోయేసరికి వీళ్ళ మీద నాకు డౌట్ వచ్చింది. నిన్ను చూశాక నమ్మకం కలిగింది. జనార్దన్ గారు, ప్రాజెక్ట్ అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టుకుందామా? ఓకే సార్. ష్యూర్ సార్. ఇక్కడ సైన్ చేయండి. నీ సమక్షంలోనే అగ్రిమెంట్ జరగాలని నేను రమ్మన్నాను సీత. నువ్వు ఉంటే నాకు నమ్మకం, ధైర్యం. అది మీ అభిమానం బాబాయ్. ఆగండి నాన్న. ఏమైంది రామ్? మీతో ఒక విషయం చెప్పాలి. నిన్న మీ దగ్గర ఓ విషయం దాచిపెట్టాం. ఏంటి రామ్? అగ్రిమెంట్ అయ్యాక మాట్లాడుకుందాం రామ్. ఇప్పుడే చెప్పాలి డాడ్. సీతకి నాకు గొడవ జరిగింది. ప్రస్తుతం సీత మా ఇంట్లో నాతో లేదు. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు రామ్? చెప్పాలి పిన్ని. అంకుల్కి అంతా తెలియాలి. మనము చెప్పక, సీత కూడా చెప్పకపోతే అంకుల్ని చీట్ చేసినట్టు అవుతుంది. అంకుల్కి అంతా చెప్పాకే అగ్రిమెంట్ చేసుకున్నాం. ఐ అప్రిషియేట్ యూ రామ్. నీ నిజాయితీ నాకు నచ్చింది. ఇంతకీ నీకు సీతకు ఏ విషయంలో గొడవైంది? సీత మా పిన్నిని చంపాలని ట్రై చేసింది అంకుల్. వాట్? మా ఇంట్లో మా పిన్నిని చంపాలనుకున్న శత్రువులు ఎవరు? నీ భార్య సీత. రేయ్, ఏం జరిగిందో చెప్పరా. ఈ సీతగారు నాకు డబ్బులు ఇచ్చి మహాలక్ష్మి గారి కారు సర్వీసింగ్కి వస్తే బ్రేకులు తీయించారు. సీత ఇంట్లో ఉంటే తనకి భద్రత ఉండదని పిన్ని అంటోంది. అందుకే సీతని ఇంటి నుంచి పంపించేయాలనుకుంటున్నాను. నువ్వు చెప్పేదంతా నిజమా రామ్? ఏంటి జనార్దన్? అవును సార్. సీత మహా మీద మర్డర్ అటెంప్ట్ చేయించిందని తనను ఇంట్లోంచి పంపించేశాం. తనని అరెస్ట్ చేయించి జైలుకి పంపిస్తే మా పరువే పోతుందని ఆ పని చేయలేదు సార్. మీకు సీతపై నమ్మకం, అభిమానం ఉంది కాబట్టి, సీత ఈ ప్రాజెక్ట్లో ఉండాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని చీట్ చేయలేక అసలు నిజం చెప్పాం అంకుల్. సీత మా ఇంట్లోనే లేదు, ఈ ప్రాజెక్ట్లో కూడా ఉండదు. మీకు ఇష్టమైతేనే మాకు ప్రాజెక్ట్ ఇవ్వండి, లేదంటే ఇంతటితో డ్రాప్ అవుదాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.